గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మా అమ్మ అయితే పుట్టింటికి వెళ్ళింది నిన్న. సో సంతోషం తట్టుకోలేకనే ఉండాం. బాలామృతం తెచ్చుకునింది పుట్టింటి నుంచి. ఆ బాలామృతంతో బిస్కెట్స్ చేసుకోవాలంట. ఇక్కడైతే బాలామృతం మిక్సీకి తీసుకోవాలన్నమాట. మనకి ఎంత కావాలి అంతంత క్వాంటిటీ తీసేసుకొని మిక్సీకి అందులో కొద్దిగా సాల్ట్ నెయ్యి వేసేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట. బాగా మెత్తగా పౌడర్ లాగా మనము గ్రైండ్ చేసుకోవాలి. పుట్టింటి నుంచి తెచ్చుకునిందని నిన్న తెచ్చుకునింది ఈరోజు బిస్కెట్స్ చేసేసుకోవాలని చేసేసింది ఫ్రెండ్స్. అట్లా ఉంటారు అమ్మలతో పెట్టుకుంటే, అంతే కదా, ఎవరైనా అంతే కదా ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే బాలామృతం ప్యాకెట్ తెచ్చుకునింది. ప్యాకెట్ బాలామృతం తెచ్చుకునింది కాబట్టి దాంతో అయిపోయేంత వరకు ఏదో ఒక రెసిపీ చేయాల్సిందే. కాబట్టి ఫస్ట్ కుకీస్ స్వీట్తో స్టార్ట్ చేసింది. సో కుకీస్ చేస్తున్నాం అనమాట. ఇక్కడైతే మీ అందరికి చూపించేస్తున్నాను. అక్కడ చూస్తున్నారు కదా, ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని అందులోనే కొద్దిగా వాటర్ వేసేసుకొని మనము మెత్తగా డౌ లాగా కలుపుకోవాలి. అందులోనే ముందు మీరు మిక్సీలో వేసేటప్పుడే స్వీట్నెస్ కొంచెం బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేయండి. బాదం పప్పు కూడా వాళ్ళని పుట్టింటి నుంచే తెచ్చుకునింది ఫ్రెండ్స్. ఏమో మనం అన్నామన్నట్లు అవే కట్ చేసుకొని అవే వేసుకునింది. ఈ విధంగా డౌని ప్రిపేర్ చేసుకొని ఇలా కుకీస్ లాగా తయారు చేసుకోవాలి. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కుకీస్ లాగా మనం రెడీ చేసేసుకొని డెకరేషన్ కోసం మనం బాదం డ్రై ఫ్రూట్స్ని ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా డిజైన్ కూడా చేసుకోవచ్చు లైన్స్ లాగా బిస్కెట్ పైన. మనం మైక్రోవెన్ ఉంటే మైక్రోవెన్, లేదంటే ఎయిర్ ఫ్రైయర్ ఉన్న వాళ్ళైతే 170 డిగ్రీస్ పెట్టేసి ఒక 10 మినిట్స్ మనము బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా లోపల అలా వేసుకోగానే మొత్తము సాఫ్ట్గా నిండిపోతుంది. అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ బాలామృతం కుకీస్ అనేటివి. సో ఈ విధంగా అయితే చేసుకోండి. అందులో మా అమ్మ చందమామలాగా ఉంటుంది కాబట్టి అందంగా, కాబట్టి నేను నా బిస్కెట్స్ చేసుకుంటాను అని చెప్పి చందమామ బిస్కెట్స్ చేస్తూ ఉంది. ఇక్కడ తట్టుకోలేకున్నాం ఫ్రెండ్స్ మా అమ్మని. సో ఈ విధంగా మూన్ బిస్కెట్స్ చేసుకుంటుందంటే ఇక్కడ విచిత్రం అంటే ఇదే కదా గాయస్. జోక్ చేసా ఫ్రెండ్స్, మా అమ్మ అందంగా ఉంటుందనేసి. సో మూన్ బిస్కెట్స్ చేసుకుంటుంది అనేసి నేను కూడా కొత్తగా ఉన్నదే ఇదేదో అని చెప్పి నేను వీడియో తీసుకుంటున్నాను. ఇక్కడ నేను చెప్తాను వీడియోలో మూన్ బిస్కెట్స్ చేసుకుంటుంది అంటే సిగ్గుపడుతుంది ఫ్రెండ్స్ మా అమ్మ. ఈ బిస్కెట్స్ కూడా బాగా అలానే బేక్ చేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాము. సో ఫైనల్లీ బిస్కెట్స్ అయితే బాలామృతంతో బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్, నచ్చాయి. షుగర్ కూడా ఎక్కువ లేదు, స్వీట్నెస్ ఎక్కువ లేకుండా మీడియం స్వీట్నెస్తో మనకు టేస్టీగా రెడీ అయిపోయాయి బిస్కెట్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి మీరు బాలామృతంతో ఏమేమి రెసిపీస్ చేసుకుంటారో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు ఎంతమందికి బాలామృతం అంటే ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి. దీంతో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మా అమ్మ తెచ్చింది కాబట్టి ఒక ప్యాకెట్, ఆ ప్యాకెట్ అయిపోయేంత వరకు మీకు బాలామృతం రెసిపీస్ అనేది మీతో షేర్ చేస్తూ ఉంటాను. వెయిట్ అండ్ స్టే ట్యూన్ గైస్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటుంది మీ శాశ్వతి. అంతవరకు టేక్ కేర్, బై బై, కీప్ స్మైలింగ్ ఆల్వేస్.